అయిపోయినాయి. మరి 11-12 రోజులు ఉంటుంది. 12వ రోజు నాడు అప్పటి వరకు ఉన్న ప్రేత రూపం వదిలేసి వసు రూపం అని ఒకటి ఉంటుంది అనమాట. వసు, రుద్ర, ఆదిత్య అంటారు కదా, వసు రూపం ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత ఒక మాసికం కూడా పెట్టిస్తారు. పెట్టించిన తర్వాత 12వ రోజు అయిపోతుంది అనమాట. 13వ రోజు ఊరికే ఉదక శాంతి కావాలంటే ఏమన్నా దోషాలు ఉన్నాయి మనకు తోచినట్టుగా చేసుకోండి. అంటే మహిళ మాసికం మంచి మాసికం 2 పెడతారు కదా సార్? అట్లా ఉండదు. మహిళ మాసికం అనేది అసలు ఉండదు. సపిండీకరణం అయిపోయిన తర్వాత అయిపోయినట్టే. సపిండీకరణము అంటే ఏంటంటే మన వంశం వారితోటి వాళ్ళని కలపడం. అంటే అంతవరకు కూడా ఈ 10-11 రోజులు కూడా ప్రేత రూపం అంటారు అనమాట. ఎప్పుడైతే సపిండీకరణం చేస్తారో చేసినప్పుడు ఏమవుతుందంటే మన వంశం వాళ్ళతో కలుపుతారు. అందులోపల 3 రకాల ఫేజెస్ ఉంటాయి: వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం అని. ఈ వసు రూపంలో ఇప్పుడు మరణించిన వారిని కలుపుతారు. రుద్ర రూపం, ఆదిత్య రూపం. ఇంతకుముందు ఆదిత్య రూపంలో ఉన్న తరం ఏదైతే ఉంటుందో వాళ్ళని ఇంకా ఈ లిస్ట్ లోంచి తీసేస్తారు అంటే అట్లా కాదు, ఆదిత్యుడికి ఇచ్చినవన్నీ కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. కానీ ఇక మనకు సంబంధించినంత వరకు 3 తరాల వరకు మాత్రమే మన బాధ్యత ఉంటుంది అన్నమాట. నీగా పురాణాల ప్రకారం ఎంత వీలైతే అంత, ఎవరికి తోచినంత వాళ్ళు. అందరికీ పద్ధతులు వేరుంటాయి, ప్రాంతానికి. పురాణాల ప్రకారం మనకు ఒక్క గరుడ పురాణమే చాలా డీటెయిల్ గా మాట్లాడుతుంది వీటన్నిటి గురించి. ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నాం గరుడ పురాణంలో, అవే చెప్తున్నాను నేను. ప్రేతకాండ అని అందులోపల మనం ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. అంటే శరీరం అనేటటువంటిది ఒకటి ప్రయాణానికి కావాలి అని, మన కారణ శరీరం ఏదైతే ఉంటుందో అది ప్రయాణం చెయ్యాలి అని చెప్పేసి అంటారు. ఆ ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి పిండ శరీరాన్ని తయారు చేస్తారు. చేసిన తర్వాత ఈ పిండ శరీరం ఏమవుతుందంటే ఈ 16 లోకాలు ఉంటాయి. ఆ 16 లోకాలు కూడా దాటుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ డే ఉంటుంది. ఈ 16 లోకాలు మనకు 12 నెలలలో పూర్తవుతుంది. అప్పుడు జడ్జిమెంట్ డే. అప్పుడు అక్కడ మన తప్పులా ఒప్పులా అవన్నీ కూడా నిర్ణయించి అక్కడ ఎక్కడికి పంపించాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. కానీ మా క్యాస్ట్ లో ఇవన్నీ ఉండవు కదా సార్? మరి ఇవన్నీ జరగనట్టు మా క్యాస్ట్ లో ఒక 11వ రోజు అయిపోయిందంటే ఇంకేముండవు. తక్కువ ప్రొసీజర్ 15 రోజులకు ఒకసారి ఉంటుందా సార్ మాసికము? నెలకు ఒకసారి? నెలకు ఒకటి ఉంటుంది, 45 రోజులకు ఒకటి ఉంటుంది, 2 నెలలకు ఉంటుంది. త్రైపక్షికం అంటారు, 45 రోజులకు ఒకటి ఉంటుంది. ఇట్లా మధ్య లోపల చాలా వస్తాయి మీకు. ఈ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. గరుడ పురాణం మనం చూస్తే అందులోపల మీకు మొత్తం తెలుస్తాయి. అయితే అందరూ అన్ని చేస్తారా? చెయ్యరు. చేయనప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దానికి కూడా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మేము అన్ని రోజులు కూడా చేశాం కదా, అలా అన్ని స్టక్ అయిపోద్ది సార్ వీడియో. అందరికి అలాగే ఉందండి, ఆవిడికి అలా అవుతుందా? స్టక్ అయిపోతున్నదండి. ఒక్కరికేనా అందరికీనా? అందరికీ సార్. ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు బాగుందా? ఇందాక కూడా బానే ఉంది సార్. మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది అలా. సరే, అది మెయిన్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దీనికి అలా పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులని మనం పెద్ద ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుడు ఏది చెప్తే అది చేయడమే. ఎందుకంటే ఏదైనా కూడా మనకు వచ్చే బ్రాహ్మణుని బట్టి ఆధారపడి ఉంటది. అతను నాలెడ్జబుల్ పర్సన్ అయితే పర్వాలేదు, అతడు తిక్క పర్సన్ అయినట్టయితే మళ్ళీ మనకు ప్రాబ్లం. సో ఏం చేయలేము. ఇవన్నీ కూడా గరుడ పురాణం మొత్తం చెప్పించారు సార్ ఇప్పుడు రోజు. నేను గరుడ పురాణము నేను చెప్పాను యాక్చువల్ గా, మీకు తెలుసు కదా, అవే విన్నాం మిమ్మల్ని. మళ్ళీ నేను చెప్పిన గరుడ పురాణాన్ని విన్నామా? పురోహితుని పెట్టలేదు సపరేట్ గా. అదే దీనికి మామూలుగా పెడతారు కదా సార్, ఒక అతన్ని పెడతారు కదా చదివించడానికి. అలాగా చదివించాలని ఏమీ లేదు, చదివితే ఏం ప్రొసీజర్ తెలుస్తుందని అంతే. గరుడ పురాణం ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, చదువుకోవచ్చు, అదేం తప్పులేదు. కొన్ని అపోహలు ఉన్నాయి అంతేగాని ఏ పురాణమైనా కూడా ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పురాణాలన్నీ కూడా భగవంతుడు మనకు అందించినవే వేదవ్యాసుడు రూపంలో. కాబట్టి ఏ పురాణమైనా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా అవన్నీ గుడ్డిగా నమ్మాలా లేదా ఇవన్నీ పక్కన పడేసి మనం చేయవలసిన కర్మకాండాలు చేయవలసిందే, తప్పదు అంతే. చేస్తే పితృ రుణము మనకు తెలియదు కదా. తల్లిదండ్రుల విషయం లోపల మనము అజాగ్రత్తగా ఉండలేము.
కాబట్టి మనకు నమ్మకం ఉన్నా లేకున్నా, ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని రోజులు చేయవలసిందే. నేనైతే 13 రోజులు అసలు మా వనస్థలిపురం ఇంటిని వదలలేదు అసలు. మా రెండో అన్నయ్యకి పని పడడం వల్ల మధ్య మధ్యలో వెళ్ళేసి వస్తుండేవాడు. కానీ నిత్యకర్మ ఎప్పుడు ఆపలేదు. నిత్యకర్మ ప్రతిరోజు కర్మ కంపల్సరీగా చేశాము. ఆ నిత్యకర్మనే చల్లనీళ్ళ స్నానము ప్రతిరోజు 5, 7 మినిమం 7 స్నానాలు. టోటల్ ప్రతిరోజుకి 9 స్నానాలు. చల్లనీళ్ళతోని 7, వేడి నీళ్ళతోని 2. మళ్ళా ఫస్ట్ థర్డ్ డే నాడు 15 చల్లనీళ్ళ స్నానాలు, 2 మళ్ళీ ముందు వెనక చేసే స్నానాలు. స్నానాలు మళ్ళా లెక్కనా సార్? అది కార్యక్రమాలను బట్టి చేస్తుంటారా? స్నానాలు లెక్కనా సార్ అది? కర్మలు మీరే చేసినారు సార్? నిత్య పూర్తిగా కర్మలు అన్ని స్నానాలు. మీరే చేసినారా? మేము కొడి అన్నదమ్ములం. కొట్టడం మీరు అన్నదమ్ములం. లాస్ట్ అయినా లేదా పెద్ద ఆయన చేయాలంటారు? అట్లా ముగ్గురం కలిసి చేయాలి. ముగ్గురు కలిసి చేయాలి. తలగోరు అట్లా పట్టుడు ఫస్ట్ చిన్న కొడుకు అంటారుగా తల్లికి అట్లా. అంటే పర్వాలేదులేండి, ఎవరు పెట్టినా ఓకే గానీ చేయిస్తారు వాళ్ళు. చిన్న కొడుకు చేయాల్సిన పనులేంటి, పెద్ద కొడుకు చేయాల్సిన పనులేంటి, ఓపిక లేకపోతే చేయాల్సిన పనులేంటి, అన్నిటికీ కూడా మనకు పరిష్కారాలు ఉంటాయి. ఇది తప్పు అది తప్పు అనేది ఉండదు. ఒకటి ఆలోచిస్తే ఇప్పుడు మనం పురాణ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ అనేది ఇలా పయనిస్తుంది, ఇలా ఇన్ని జర్నీలు చేస్తుంది. ఇవన్నీ ఒకటి. మనం తెలుసుకుంటున్నది తత్వజ్ఞానము. తత్వజ్ఞానం ప్రకారం శరీరం వదిలేసిన తర్వాత ఇక ఏ రకమైన ఇది ఉండదు, మనతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసా మీ పూర్వజన్మలో ఎవరు మీ బంధువులో, ఎవరు మీ మిత్రులో, ఎవరేమో తెలియదు కదా. సో ఒకసారి దేహం వదిలేసిన తర్వాత మనకి ఇంకా ఎవరితోటి సంబంధం ఉండదు. ఆత్మ అనేది ముక్కలు ముక్కలుగా ఉండదు, ఒకటే ఆత్మ భగవంతుల్లో కలిసిపోతుంది. ఎలక్ట్రిసిటీలోంచి నేను ఒక బల్బుని పీకేశాను అనుకోండి. ఆ బల్బుని పీకేస్తే ఆ బల్బు లోపల ఆత్మ తిరుగుతూ ఉంటుందా, లేకపోతే అది ఎలక్ట్రిసిటీ మామూలుగా ఎలక్ట్రిసిటీ లాగానే ఉంటుందా, లేకపోతే బల్బు లోపల సెపరేట్ ఎలక్ట్రిసిటీ ఉండి ఒక ఆత్మ లాగా ఇలా గాలిలో తిరుగుతుందా? బల్బు ఎట్లా మళ్ళీ స్టక్ అయిపోయింది సార్. స్టక్ అయిపోయిందండి. నా మాటలు కూడా రావడం లేదా, నా వీడియోనే రావడం లేదా? ఇప్పుడు వస్తుంది. మాటలే ఆగిపోయాయండి. ఆడియో వీడియో రెండు స్ట్రక్ అవుతున్నాయి. ఓకే ఓకే ఓకే. సో అది మరి తెలియదు నాకు కూడా. ఇక్కడైతే మరి హై ఇదే చూపిస్తోంది, మరి హై 1 సెకండ్ సార్ అలా అయిపోయి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అదే బాగా ఇబ్బంది అయితే చెప్పండి. ఎందుకంటే నేను చేసేదేం లేదు. నేను డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వడం తప్ప నేను చేసేదేం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ఇది కదా. బట్ బానే ఉండాలి. అఫీషియల్లీ ఇట్ షుడ్ బి ఇది గుడ్. మరి తెలియదు, ఇంకేదైనా కారణం ఉందేమో. టెలిగ్రామ్ ఎట్లుంది సార్? టెలిగ్రామ్ ఎలా ఉంది? ఆ విధంగా మనం చేసేటటువంటి పద్ధతిని బట్టి కొంత ప్రొసీజర్ లో మార్పు ఉంటుంది. ఇక మనకేంటంటే ఆత్మలాగా వెళ్ళిపోయి అందరు ఉన్నారా లేదా చూసుకొని ఇవన్నీ జరుగుతాయంటే జరగవు. ఎందుకంటే ఒకసారి శరీరం వెళ్ళిపోయింది అంటే కారణం మిగులుతుంది, అంటే ఒక చిన్న విత్తనం మిగులుతుంది. ఆ విత్తనంకి మెమొరీ ఎక్కడిది? ఆ విత్తనంకి ఆలోచన ఎక్కడిది? ఆ విత్తనంలో చైతన్యం ఎక్కడిది? చైతన్యం లేనిదే మీకు మనస్సు, బుద్ధి ఇవన్నీ పనిచేయవు. పనిచేయనప్పుడు మీరు ఒకసారి శరీరంలోంచి భగవంతుడి శక్తి భగవంతుడు తీసేసుకుంటాడు. శరీరం అనేది శరీరం అనేది ఏముందండి, మీరు 4 గంటలు అలా ఉంచేస్తే కుళ్ళిపోతుంది. శరీరానికి ఏమీ శక్తి లేదు కదా, శరీరం పడిపోతుంది. శరీరం అనేది జస్ట్ ఏమంటారు, ఒక గలీజు భాగం ఇది. ఎందుకంటే కనీసము మీరు ఈ సెల్ ఫోన్లు అవి పడేస్తే ఏం కాదు, ఈ శరీరం పడేస్తే 4 గంటలు 5 గంటలు కూడా ఉంచలేరు, ఐస్ డబ్బా పెట్టాల్సిందే కదా. కాబట్టి శరీరం అనేది ఎప్పుడు ముఖ్యం కాదు హిందూ ధర్మం ప్రకారం. కాబట్టి శరీరానికి విలువ లేదు. మరి ఆత్మలో చైతన్యం అది భగవంతుడిది. సో మరి భగవంతుడి చైతన్యం భగవంతుడిలో వెళ్ళిపోయింది, ఆత్మలో మన శరీరం ఏమో పడిపోతుంది. మరి ఇక మిగిలింది ఏంటి అంటే ఒక కారణ శరీరం, ఒక చిన్న విత్తనం రూపం లోపల మిగులుతుంది. మన సెల్ ఫోన్ లోపల సిమ్ కార్డు లాగా మిగులుతుంది. ఆ సిమ్ కార్డుకి తన ఆలోచించే శక్తి ఉందా? మీ సిమ్ కార్డుని వేరే సెల్ ఫోన్ లో పెడితే పనిచేస్తుందా, లేకపోతే సిమ్ కార్డే పనిచేస్తుందా? హలో చెప్పండి ఎవరైనా. సెల్లులో పెడితేనే పనిచేస్తుంది. ఆ సిమ్ కార్డుని కారణ శరీరం అంటారు. అంటే మీ పాస్ట్ లాగ్, మీరు పెట్టిన మెసేజ్లు, మీ వాట్సాప్లు, మీ డేటా, మీ వీడియోలు, మీ ఆడియోలు, అన్ని రకాల ఫైల్స్ ని స్టోర్ చేసేదాన్ని సిమ్ కార్డ్ అంటారు. ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఉన్నదో ఆ సిమ్ కార్డుని మళ్ళీ ఇంకొక దేహంలో, అంటే ఇంకొక సెల్ ఫోన్ లో పెట్టిన తర్వాతనే పనిచేస్తుంది. ఇంకొక సెల్ ఫోన్ లో పెట్టినా కూడా పనిచేయదు. ఇంకొక సెల్ ఫోన్ ని ఛార్జ్ చేసిన తర్వాతనే పనిచేస్తుంది. అంటే భగవంతుడి చైతన్యము ఆ సెల్ ఫోన్ లోకి వచ్చి ఆ సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ యాక్టివేట్ అయినప్పుడే ఆ సిమ్ లో ఉన్న డేటా వస్తుంది. అదే విధంగా మనము దేహాన్ని వదిలేసినప్పుడు ఈ ఫోన్ పడేసాం, అంతే, అయిపోయింది, తీసేసాం, ఈ ఫోన్ పడేసాం.
దహనం చేసేస్తాం. సెల్ ఫోన్ ఏమో పడేయం, మనం ఇంట్లోనే ఉంచుకుంటాం. ఇవేమో దహనం చేస్తాం. అందుకోసమే అంటారు కదా, పాత వస్తువులన్నీ కూడా భోగి పండుగ నాడు దహనం చేయాలి అంటారు. ప్రతి సంవత్సరం కూడా వస్తువులు మార్చాలి. అఫీషియల్ గా ప్రతి హిందువు కూడా ప్రతి సంవత్సరం పాటు వస్తువులను కాల్ చేసేయాలి. వాటికి టైం ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సార్ ఇవి చెప్పకండి సార్, ఇప్పుడు ఇంట్లో మా ఆయన తిడతాడు అని అనకండి, ఉన్నది శాస్త్రం మాట చెప్తున్నా. కాబట్టి ఏంటంటే మన పద్ధతుల ప్రకారం 1 year లో పడేయాలి. అలాగే ఈ సెల్ ఫోన్లు కానీ అవి కానీ ఇవి కానీ మనం పడేయాలి, వాటిని ఇంట్లోనే ఉంచుకుంటాం. ఈ దేహం అంతే కదా, మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటారు దేహాన్ని? ఇంట్లో ఉంచుకుంటారా? అదేదో సినిమా లోపల వాడు చెప్తాడు కదా, నా తమ్ముడు దేహము దీన్ని మంచిగా అన్ని పూతలు పూయించి బతికిద్దాము అని చెప్పేసి బతికిస్తారు. బతికించడం కాదు, అలా ఉంచుతారు అంతే. శరీరం కుళ్ళిపోకుండా జాగ్రత్త పడతారు. కానీ శరీరం తోటి ఏమి సంబంధం ఉండదు కదా. శరీరం అనేటటువంటిది పంచభూతాల్లోంచి వచ్చింది, పంచభూతాల లోపల కలిసిపోతుంది. శరీరం అనేది మనకు తర్వాత ఏర్పడింది. మనం పుట్టి తల్లి కడుపులోకి వెళ్ళిన తర్వాత 9 నెలల తర్వాత ఒక్కొక్క భాగం ఏర్పడింది. ఇంత చిన్నగా ఉంటాం, పుట్టన వేలంత ఉంటాం. ఉండి అక్కడి నుంచి ఎదుగుతూ వస్తాం. ఇదంతా మిరాకిల్. ఇదంతా కూడా ఏంటంటే ఒక ఉల్లంఘించలేనటువంటి అద్భుతమైనటువంటి శాసనం ద్వారా జరుగుతున్నటువంటిది భగవంతుడి చర్య. సో కాబట్టి ఏంటంటే ఒక సెల్ ఫోను, ఒక సిమ్ కార్డు, ఒక ఎలక్ట్రిసిటీ, ఈ మూడింటిని అందరూ గుర్తుంచుకోండి. ఎలక్ట్రిసిటీ అంటే దేవుడు, సెల్ ఫోన్ అంటే మన శరీరం, ఈ సిమ్ కార్డ్ అనేది ఏంటంటే మన పాపాలు, మన పుణ్యాలు, మన చిట్టా మొత్తం ఇందు లోపల ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, సెల్ ఫోన్ నుంచి కరెంట్ తీసేస్తే ఈ సెల్ ఫోన్ పనిచేయదు, చైతన్యం. అప్పుడు ఏం చేయాలి, సెల్ ఫోన్ ని పడేయాలి. సెల్ ఫోన్ ని పడేసినప్పుడు ఏం చేస్తాం, ఇందులో నుంచి సిమ్ తీసి కొత్త దాంట్లో వేయాలి. ఇప్పుడు మరణించినటువంటి వ్యక్తులు ఏమవుతారంటే ఇందులోంచి అందులోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ పాపాలు, పుణ్యాలు, వాళ్ళ వాసనలు, సంస్కారాలు అన్ని కూడా కొత్త దాంట్లో వస్తాయి. అయితే ఉత్త సిమ్ కార్డుకు విలువ ఉండదు. ఉత్త సిమ్ కార్డుకి ఏం విలువ ఉంటుంది? సిమ్ కార్డు ఆలోచిస్తుందా? ఎవరికి సిమ్ కార్డు తనంతట తనే ఫోన్ చేస్తున్నానండి? చెయ్యదండి. సిమ్ కార్డు అంటే తెలుసా అందరికి? హలో, చాలా డీప్ గా నిధుల్లోకి వెళ్ళిపోతున్నారు, నిధులలోకి. 4G ఉంది సార్, ఇప్పుడు 5G వచ్చింది. అందరికి తెలుసు సార్. సిమ్ కార్డు దేహానికి అంటారు. 4G 5G వచ్చింది సార్ ఇప్పుడు. దేహానికి కూడా సంస్కారాలు చేయాలి. దేహం వదిలే ప్రాణం పోయిన తర్వాత కూడా ఆత్మ కొన్ని రోజుల వరకు తిరుగుతా ఉంటుంది. దానికి కొన్ని ఆ సంస్కారాలు చేసేటంత వరకు ఆత్మ వదిలిపోదు అని అంటారు. అదే ఇప్పుడు నేను చెప్తున్నది అది పురాణం ప్రకారము అని చెప్తున్నా నేను. ఇప్పుడు మనం గరుడ పురాణంలో చెప్పింది అదే కదా. ఈ 11 రోజుల పాటు ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఉండి అందరినీ చూసుకుంటుంది. ఇలా ఉన్నారా లేదా అని చెప్పేసి, అందరూ వచ్చారా లేదా, ఏడుస్తున్నారా లేదా, ముందు మరణించారా. నేను ఇది చెప్పాను ఆల్రెడీ, మీరు బహుశా ఆ క్లాస్ లో లేరు. సరే పోనీ ఇంకొకసారి అందరి బెనిఫిట్ కోసం చెప్తాను. 2 పద్ధతులు, ఒకటి పురాణ పద్ధతి, ఇంకోటి జ్ఞాన మార్గంలో ఉన్న పద్ధతి. పురాణ పద్ధతి ప్రకారం ఏంటంటే, పురాణంలో ఒక ఆత్మ వెళ్తుంది. ఆత్మ అనేది ముక్కలుగా ఉంటుంది. అంటే మీదొక ఆత్మ, నాదొక ఆత్మ, వీళ్ళదొక ఆత్మ, వాళ్ళదొక ఆత్మ, ఇలా కొన్ని కోట్ల కొద్ది ఆత్మలు ఉంటాయి అన్నమాట. ఆ ఆత్మలన్నీ కూడా ప్రేతాల రూపం లోపల ఇలా ఉంటాయి. ముందు చనిపోయాను అని చెప్పేసి మొదటి 2 రోజులు తెలియదు. తర్వాత 2 రోజులకు గుర్తించి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. తర్వాత డిసైడ్ చేసుకుంటుంది. తర్వాత జర్నీకి రెడీ అవుతుంది. తర్వాత మనం ఇచ్చినటువంటి పిండ రూపం ఏదైతే ఉంటుందో, ప్రతిరోజు ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది అనమాట. ఆ అవయవం ఏర్పడిన తర్వాత ఆ అవయవంతో ఒక శరీరం, చిన్న శరీరం తయారవుతుంది, పిండ శరీరం. ఆ పిండ శరీరం తయారవగానే మనం ఏం చేస్తామంటే ప్రేతానికి ముక్తి కలిగించి దాన్ని వసరూపం లోపల పంపిస్తాం. పంపించినప్పుడు ఏమవుతుందంటే అది యమ భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్లి 16 పట్టణాలలో తీసుకెళ్తారు. పాపం చేసిన వాళ్ళు శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకేమో ఈడ్చి కొడతా ఉంటారు అనమాట. కొరడాలతో కొట్టుకుంటూ అసిపత్రాలను ఉంటాయి, వాటితో కోస్తూ ఉంటారు మధ్య లోపల. ఎక్కడన్నా ఆగుదాము అంటే వైతరణి నది దాటాల్సి ఉంటుంది. అందరూ కూడా వైతరణిని దాటాల్సిందే. సో అలాగే వైతరణి దాటాలి. వెళ్తారు. పుణ్యం చేసిన వాళ్ళు పడవలో, నేను ప్రశ్నలు అన్నప్పుడు ప్రశ్నలు అడగండి. పుణ్యం చేసిన వాళ్ళు పడవల్లో వెళ్తారు, ఈ ఆవు యొక్క తోకను పట్టుకొని వెళ్తారు. ఓకే, తర్వాత కొంతమంది మాత్రము మంచిగా నీళ్ళ లోపల అన్ని స్వీకరిస్తూ వాటిని కూడా వెళ్తారు. ఇలా 3 పద్ధతులలో ఆ నదిని దాటుతారు. ఒక్కొక్క ఊరు అట్లా 16 పట్టణాలు వస్తాయి. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క తద్దినంకి ఒక్కొక్క మాసికానికి ఒక్కొక్క ఊరు దాటుతూ ఉంటారు. అలా ఈ అన్ని ఊర్లు దాటిపోయిన తర్వాత చివరికి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు యమధర్మరాజు చూసి, వీళ్ళెవరు? శ్రీనివాస్ స్టూడెంట్స్. అరే చిత్రగుప్త, ఎవరురా వీళ్ళు? శ్రీనివాస్ స్టూడెంట్స్ సార్. నిజంగా అది ఆడ టెంపరేచర్ పెంచు, నూనె టెంపరేచర్ పెంచు, వీళ్ళని బాగా వేడి చేసి కాల్చాలి,
ఇలా ఆయన చెప్పే మాటలు సరిగ్గా వింటలేరు అని చెప్పేసి 3000 డిగ్రీస్ శ్రీనివాస్ 4000 స్టూడెంట్ మేడం సార్, శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే ఏమి చెయ్యరు, మమ్మల్ని వదిలేస్తారు. సార్ మేము చాలా మంచి వాళ్ళం, సో అప్పుడు ఏమవుతుంది, అవి చేసి నిలబెడతాం. అలాగా అలాగా కొన్ని నరకాలు ఉంటాయి. అవి 88,000 నరకాలు ఉంటాయి. అయితే ఇదే కాన్సెప్ట్ మనకు గ్రీకు ఫిలాసఫీలో కూడా ఇలాంటి కాన్సెప్టే ఉంటుంది. అక్కడ రకరకాల నరకాలు ఉంటాయి. ఆ నరకాలన్నీ దాటిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మనం చేసుకున్నటువంటి కొంత కర్మను అక్కడ అనుభవిస్తాము. మిగిలిపోయిన కర్మను మళ్ళీ మనకి ఏదో ఒక శరీరం లోపల ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది పురాణం యొక్క కాన్సెప్ట్. ఓకేనా, క్లియర్. ఇక జ్ఞాన మార్గంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? జ్ఞాన మార్గంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ నరకాలు స్వర్గాలు ఇవేవి ఉండవు. తప్పుకి శిక్ష అనుభవించాలి, ఒప్పుకి పుణ్యాన్ని అనుభవించాలి. తప్పులు ఒప్పులు లేనప్పుడు చైతన్యంలోకి వెళ్ళిపోతాం. ఏంటి? సెల్ ఫోన్ లోపల సిమ్ కార్డు, సెల్ ఫోన్ కి ఇచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ. సెల్ ఫోన్ అనేటటువంటిది మన దేహం. ఈ సిమ్ కార్డ్ అనేటటువంటిది మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్ని. ఈ సిమ్ కార్డు కాలిపోయింది అనుకోండి, ఏమవుతుందండి? సిమ్ కార్డు బై ఛాన్స్ కాలిపోయింది, అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకేం లేదు. సిమ్ కార్డు లేకపోతే మన పాపాలు లేవు, పుణ్యాలు లేవు, అన్ని పోయి మోక్షానికి వెళ్ళిపోతాం. అది అప్పుడు మనం మిగిలేది ఎట్లా మిగులుతామంటే ఎలక్ట్రిసిటీ లాగా మిగులుతాం. ఆ ఎలక్ట్రిసిటీ లాగా మిగిలేదాన్ని ఇప్పుడు ఏంటంటే శూన్యం అని బుద్ధిస్టులు చెప్తారు. అక్కడ ఏముంది? శూన్యం కదా. ఇంకా సిమ్ కూడా వెళ్ళిపోయింది, శరీరం కాలిపోయింది. ఇందులో ఉన్నటువంటి చైతన్యం భగవంతుడు చైతన్యం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కాబట్టి ఇంకా లేదు ఇది, అది కాస్త సో ఇందులో కలిసిపోయింది. మరి అప్పుడు ఏం మిగిలింది? శూన్యం అని చెప్పి బుద్ధిస్టులు అంటారు. మన వాళ్ళు ఏమంటారు అంటే లేదు, చైతన్యం ఒక్కటి మిగులుతుంది. ఎప్పుడైతే సిమ్ కార్డు కాలిపోతుందో, పాపాలు పుణ్యాలు అన్ని సున్నా అయిపోతాయో, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం చైతన్యంలో కలుస్తాం. ఈ జ్ఞాన మార్గం ప్రకారం కాన్సెప్ట్ ఏంటి? ఈ జ్ఞాన మార్గం ప్రకారం కాన్సెప్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనకు ఆత్మలు, కోట్ల కొద్ది ఆత్మలు ఉండవు. ఆత్మ అనేటటువంటిది ఒక్కటే. ఆత్మ అనేటటువంటిది భగవంతుడు ఆత్మనే, మనందరి ఆత్మ. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని మనం అందరం ఏం చేస్తున్నాము? కింద మనం ఉన్నటువంటి మన అద్దాలలో చూస్తున్నాం. అందరికి మిర్రర్స్ ఇచ్చాం, ఆ మిర్రర్స్ లో చూస్తున్నారు. సో అందరు అంటారా ఇది నా ఆత్మ, ఇది నా ఆత్మ, ఇది నా ఆత్మ అంటే తప్పు మాట కదా. కాబట్టి అది అందరి ఆత్మ ఒకటే ఆత్మ. ఆ ఆత్మ అనేది ముక్కలు ముక్కలుగా ఉండదు. ఇదే విషయాన్ని మనము దాదాపుగా ప్రతి పురాణంలోను, ప్రతి వేదంలోను, ప్రతి జ్ఞాన మార్గంలోనూ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆత్మ అనేది ముక్కలు ముక్కలుగా శ్రీనివాస ఆత్మ, లేకపోతే మణిగారి ఆత్మ, సునంద గారి ఆత్మ, ఇలా ఒక్కొక్కళ్ళ ఆత్మ అంటూ ఇట్లా వేరువేరుగా ఉండదు. ఆత్మ అనేది ఒకటే. ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో ప్రవహించినప్పుడు ఇక్కడ 15 డివైజెస్ కనెక్ట్ చేసాం. ఎలక్ట్రిసిటీ తీసేయగానే డివైస్ పనిచేయదు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ పెడితే డివైస్ పనిచేస్తుంది. అంతేగాని ఈ మన ఇంట్లో ఉన్న వస్తువు దాంట్లో ఒక సొంత ఆత్మ ఉంటుందా? ఉండదు కదా. సొంత ఎలక్ట్రిసిటీ ఉండదు అందులోపల. బయట కనెక్ట్ చేసినప్పుడే వస్తుంది. ఆ ప్రవహించేటటువంటి సర్వత్రా ప్రవహించేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో అదే భగవంతుడి యొక్క శక్తి. ఇక దేహం అనేటటువంటిది ఏంటి? పంచభూతాలు ఎందులోంచి వచ్చిందో అందులోపల కలిసిపోవడం ఖాయం. కాబట్టి ఏమవుతుంది? మన దేహము కాలిపోతుంది. కాలిపోయిందంటే ఏంటి? దానికి ఏమి విలువ లేదు. ఎప్పుడైతే మన లోపల చైతన్యం లేదో అప్పుడు మన కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, ముక్కు వాసన చూడలేదు, నోరు మాట్లాడలేదు, తినలేదు, స్పర్శ ఉండదు. మన శరీరంలో 21 రకాల వ్యవస్థలు ఉంటాయి. 21 వ్యవస్థలు అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఆహార వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేయడం ఆగిపోతాయి. ఎందుకు? ఒకే ఒక చైతన్య శక్తి ఇందులోంచి వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయి. ఏ విధంగానైతే సెల్ ఫోన్ లోంచి మనం గనక కనెక్షన్ తీసేస్తే ఇందులోపల ఒక్క అప్లికేషన్ కూడా పనిచేయదు. 100 అప్లికేషన్స్ ఉన్నాయి, ఏ అప్లికేషన్ కూడా పనిచేయదు. కానీ మళ్ళీ ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేయగానే పనిచేస్తుంది. సో ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోగానే ఈ చిన్న ముక్క, ఈ సిమ్ము ముక్క ఏదైతే ఉన్నదో, సిమ్ము ముక్కకు ఆలోచించేది లేదు. ఆలోచించేది దేని నుంచి ఆలోచిస్తామండి? మనకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా చెప్పండి. మనం ఎలా ఆలోచిస్తాం? ఏ అవయవం వల్ల ఆలోచిస్తాం? బుద్ధి కదా సార్. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము ఎప్పుడు ఏర్పడతాయి మనకు? తల్లి శరీరంలో ఉన్నప్పుడు శరీరం ఏర్పడుతుంది. తల్లి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మెల్లమెల్లగా ఏర్పడతాయి. అవి కూడా ఒకసారి ఏర్పడవు. సో శరీరము ఉండడము అనేది కంపల్సరీ. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి సిమ్ కార్డ్ ఏదైతే ఉన్నదో మన పాపాల పుణ్యాల విత్తనము, మరొకసారి చెప్తాను, మన పాపాల పుణ్యాల విత్తనం అని ఏదైతే చెప్తామో ఆ పాపాల పుణ్యాల విత్తనానికి ఆలోచించాలి అంటే మనసు కావాలి, బుద్ధి కావాలి. ఆ రెండు ఉండవు. మరి ఎక్కడి నుంచి ఆలోచిస్తుంది?
దాన్ని మళ్ళీ ఈ సిమ్ కార్డుని తీసి వేరే సెల్ ఫోన్ లో పెట్టాలి. అలాగా వేరే శరీరం దొరకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో, ఎవరైతే చక్కగా పూర్వజన్మలలో అక్కడ ఇక్కడ మంచి చేసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది, మంచి శరీరం దొరుకుతుంది అనమాట. మంచి శరీరం దొరకగానే ఆ సిమ్ కార్డ్ ఇలా శరీరంలో చేరుతుంది. శరీరంలో చేరిన తర్వాత తల్లి దగ్గర మంచిగా డెవలప్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనసు బుద్ధి వస్తుంది, సాధన కూడా తొందరగా చేసుకుంటారు, ఈ జన్మ కంటే కూడా బెటర్ గా వస్తారన్నమాట. సో ఇది జ్ఞాన మార్గం ప్రకారం. సో జ్ఞాన మార్గం ప్రకారము ఆత్మ ఇలా కిందికి చూడడము ఇటువంటివి ఏమీ ఉండవు. ఎందుకోసం అంటే దట్ ఈస్ మోర్ అండ్ మోర్ లాజికల్. మన వేదం చెప్పేదంతా కూడా అదే. మనకి నరకాలు ఇవన్నీ తర్వాత పురాణాలలో వచ్చినవే గాని మనకి ఎక్కడా లేవు. మన వేదాలలో వాటిలో ఎక్కడా లేవు. మనకు చెప్పేదల్లా వేదాలలో ఏం చెప్తారు, కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది, అందులోపల దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కర్మ సిద్ధాంతంతో పాటుగా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో జ్ఞానము, ఈ కర్మ అనేటటువంటి దాంట్లోంచి మన జ్ఞానం అనే మార్గంలోకి. జ్ఞానం అంటే ఏంటి, నేను ఎవరిని అని చెప్పి తెలుసుకోవడం. నేను ఎవరిని అంటే నేను శరీరాన్నా కాదు, నేను మనస్సునా కాదు, నేను బుద్ధినా కాదు, నేను ఎవరిని దేహాన్నా కాదు, నేను ఫలానా వాడికి తల్లినా కాదు. మనం అన్ని కూడా మనము నిర్మాణ దశకంలో తెలుసుకున్నాం కదా. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం న తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్చేక సిద్ధః తదేకోవశిష్టః శివః కేవలోహం. అంటే నేను ఎవరిని, ఈ శరీరాన్ని కాదు, ఈ పంచభూతాలతో తయారైనది కాదు, ఈ పంచభూతాల యొక్క సమూహాన్ని కాదు, మరి నేను ఎవరిని అంటే ఆ భగవంతుడు చైతన్య స్వరూపాన్ని నేను. కాబట్టి మనమందరం కూడా చైతన్య స్వరూపులము, మనమందరము కూడా పవిత్రులము. మనకు వేరే మతాలలో చెప్పినట్టుగా నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి కాదు, మనం అందరము పవిత్రులమే. అందుకే అందరి లోపల మనం ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించాలి. ఈ మాట అన్ని చోట్ల తెలుసుకున్నదే కదా, కొత్త విషయం ఏమిటి. అందరి లోపల ఉన్నటువంటిది పరమాత్మ, అంతర్యామిగా ఉన్నటువంటిది పరమాత్మ, అంతర్యామిగా ఉన్నటువంటిది వాసుదేవుడు, అంతర్యామిగా ఉన్నటువంటిది శివుడు. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మళ్ళా మనకు డౌట్ ఎందుకు వస్తుంది అసలు? ఇక డౌట్ రావద్దు. మనం అందరం కూడా పవిత్రులము. ఈ స్వర్గము నరకము సరే ఇవన్నీ మనకు కర్మకాండలు రూపం లోపల చేయకపోతే అసలు తల్లిదండ్రులు అసలు పట్టించుకోరు జనాలు. తల్లిదండ్రులని అసలు పట్టించుకోరు, మనం చనిపోయిన వాళ్ళని అసలు పట్టించుకోము. కాబట్టి ఈ కర్మకాండలు అవి తప్పనిసరిగా మనుషులకు అవసరం అవుతాయి. పద్ధతులు ఇవన్నీ కూడా లేకపోతే మనుషులు పశువులు అయిపోతారు. కాబట్టి అలా మనుషులు పశువులుగా మారకుండా ఉండడం కోసమని పురాణాలు చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నాయి. కానీ ఒకసారి పురాణాల స్థాయి దాటి వేదం స్థాయికి వచ్చి జ్ఞాన మార్గంలోకి వచ్చినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే, మనకి ఈ ఆత్మ ముక్కలు ముక్కలుగా నీదొక ఆత్మ నాదొక ఆత్మ, రెండు ఆత్మలు ఇలా దెయ్యాలుగా కలిసి వెళ్ళడము, ఇలా వెళ్తూ ఉండడం. అంటే దెయ్యాలు ఉంటాయి, రాత్రి కూడా తెల్ల దెయ్యాలు, ఆడ దెయ్యాలు ఉంటాయి కదా, అవి ఇలా తెల్ల దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి, అవి ఉంటాయేమో. కానీ ఇంకా వేరే రకమైన దెయ్యాలు అయితే ఏవి లేవు. ఇవి కూడా సినిమాల్లో చూసాం కానీ నిజ జీవితంలో ఎవరు చూడలేదు. వివేకానంద అంటాడు, మీరు కనుక నిజంగా దెయ్యాలను చూస్తే భయపడకండి, జాలి పడండి అని చెప్పేసి చెబుతూ ఉంటాడు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా రెండు రకాల భావనలు, ఇవి రెండు రకాల థీరమ్స్. ఇవి ఈ థీరం లోపల ఏది కరెక్ట్? ఖచ్చితంగా జ్ఞాన మార్గమే కరెక్ట్. ఆలోచించగా ఆలోచించగా మీకు అర్థమవుతుంది. ఒక రోజు అర్థం కాకపోయినా ఇంకో రోజు అర్థమవుతుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి. దేవుడి చైతన్యం ముక్కలు ముక్కలు ఉండదు. దేవుడి చైతన్యం అనేటటువంటిది అఖండము. అఖండము అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. అఖండము అంటే అర్థం ఏంటి? ఖండింపబడింది. అఖండము ముక్కలు ముక్కలు ఖండింపలేనిది. అంటే ముక్కలు ముక్కలుగా లేదు, ఇది ముక్కలు ముక్కలుగా లేదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ వన్. కాబట్టి ఏంటంటే మనం అందరం సంతోషంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్పేదల్లా మనకి ఏంటంటే, బాబు మీరందరూ సంతోషంగా ఉండండి, మీరందరూ కూడా చైతన్య స్వరూపులు, మీరందరూ కూడా ఆనంద రూపులు అని చెప్పేసి భగవంతుడు ఒకసారి 2 సార్లు 3 సార్లు 100 సార్లు చెప్పినా కూడా మనం ఆలోచించకపోతే ఎట్లాగా? కాబట్టి మనం ఆలోచించి ఏంటంటే మన లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించాలి. అయితే మీరు అనొచ్చు, మరి సార్ ఇప్పుడు ఎవరైనా చనిపోతే బాధపడకూడదా అంటే, బాధపడకపోవడం అదిగా ఇప్పుడు నేను చెప్పమంటే చెప్తాను అన్నమాట, కానీ ఇప్పుడు నేనే పాటించలేను అన్నమాట. అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకోసము? ఒక వ్యక్తి మరణించిన దానికంటే కూడా ఆ వ్యక్తితో ఉన్న మెమోరీస్ మనని వెంటాడుతాయి. ఆ 12 రోజులలో ఎర్ర వస్తువు చూశానంటే నాకు మా అమ్మగారికి జ్ఞాపకం వచ్చేది. రెడ్ కలర్ చూసారంటే ఏమిట్రా అది అంటే, అమ్మ ఇది రెడ్ ప్లాస్టిక్ డబ్బా, అక్కడ పెట్టేసి వెళ్ళిపో. అమ్మ ఇది ఏం చేసుకుంటావు అంటే, అక్కడ పెట్టేసి వెళ్ళమన్నానా? మళ్ళా ఎప్పుడు పర్లు పెట్టి డబ్బాలు తెప్పించేది. అమ్మ ఎందుకమ్మా ఇవి తెప్పిస్తామంటే, బాగుంటాయిరా రంగురంగులుగా చూడడానికి అంటే. మా ఇంటి ముందు నుంచి చీరలోడు వెళ్తే ఎప్పుడు మా ఇంట్లోకి వాడు రాకుండా ఉండనే ఉండడు, ఛాన్సే లేదు చీరలు కొనేది. చీరలు కొన్న తర్వాత ఆ చీరలన్నీ అన్ని కూడా రెడ్ కలరు. ఇవన్నీ ఏంటంటే మనం తట్టుకోలేము. మనుషులతో ఉన్న
మెమోరీస్ ఎట్లయితే ఉంటాయో అంటే అమ్మకి ఇష్టమా సార్? చాలా ఇష్టం. అయితే ఆ మెమొరీని మనం వదిలేయలేం కదా. అందులో ఎంత ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులు. అందరినీ ప్రేమగానే చూసుకుంటారు, ఒకళ్ళని చూసుకుంటారు ఒకళ్ళని చూసుకోరని కాదు. కాకపోతే చిన్నపిల్లలకి అలా ఉంటది కదా. ఇప్పుడు ఏంటంటే నాకు మా అమ్మ 10 days ముందు కూడా చెప్పింది తెలుసా, ఎందుకు ఇంత టెన్షన్ తెచ్చుకుంటావు, ఎందుకు ఇంత తలకాయ నొప్పిగా ఉంటావు, ఎంత అలసిపోతున్నావు తెలుసా, నీ ముఖం చూసుకో ఒకసారి, ఎందుకు నాన్న కొత్త శరీరం వద్దా నాకు చెప్పు, నేను ఆనందంగా ఉండొద్దా, ఇలా మంచం మీద ఎన్ని రోజులు ఉండమంటావు. నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకు ఒక పండుగ వదులుతుందమ్మా లైట్ గా, అది కాక హెడేక్ గా కూడా ఉంది అని. అంటే అమ్మ ఎంత చెప్పిందో, ఎందుకు ఇంకా వదిలేసేయి. సో తల్లిని మించిన దైవం ఉంటుందా చెప్పండి. అమ్మ సో ప్రేమ గురించి అమ్మ తర్వాతే సార్ ఎవరైనా. ఎంత ప్రేమ. ఆ ప్రేమకు రూపం కృష్ణుడు అనుకుంటాం గాని ప్రేమకు రూపం మా అమ్మ. ఎందుకంటే ఎంత బాధ. మా నాన్నగారికి ప్రేమ లేదా, మా నాన్నగారు చాలా గొప్పగా చూసుకున్నారు. కాకపోతే ఇక్కడ మనము ప్రేమ రూపం వచ్చేసరికి తల్లి చేసిన త్యాగాలు చిన్నప్పుడు తను ఎంజాయ్ చేయకపోయినా కూడా మా కోసం ఇది అయ్యేది. నేను చెప్పా కదా, చిన్నప్పుడు నాకు టీబీ వచ్చినప్పుడు టీబీ సెంటర్లలో పెట్టేసేవాళ్ళు పిల్లలందరినీ. పెడితే అక్కడ చనిపోయే వాళ్ళు ఇదే. అలాంటిది మా దగ్గర డబ్బు లేదు, మాకు పలుకుబడి లేదు, మేము ఉన్నదంతా పల్లెటూర్లలో చిన్న చిన్న ఊర్లలో ఉన్నాము. అలాంటిది నన్ను కాపాడుకుంటూ వచ్చి మరి ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఇది చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే చూపిస్తూ, మా నాన్నగారే ప్రతిరోజు ఇంజెక్షన్స్ ఇస్తూ, నన్ను ఇంట్లోనే పెట్టుకుని, ఇంట్లో ఎవరికి ఏమి జరగకుండా ఎంత 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 2 సంవత్సరాల పాటు నాకు తెల్లవారుతుందంటే నాకు భయం వేసేది. ఎందుకంటే తెల్లవారితే ఇంజెక్షన్ తీసుకోవాలి. అందులో ఎగ్గు అవి తినం కదా మేము, దాంతో ఇంకా కష్టం. అప్పటికే అన్నారు చాలా మంది ఎగ్గు తినని. చిన్నప్పటి నుంచి నాకు అసలు వేరేవేమి ఇష్టం లేదు. ఎగ్గు అవన్నీ ఎందుకు, నాకు బెండకాయ, కాకరకాయ, బీరకాయ, సొరకాయ ఏమి ఇష్టం లేదు. నేను తినేది ఏంది, ఒక ముద్దపప్పు, ఆలుగడ్డ, ఇది తప్పినప్పుడు మరి ఎట్లా నాకు శక్తి వస్తుంది. సార్ అప్పుడు ఏజ్ ఎంత సార్? అప్పుడు మీ ఏజ్ ఎంత? 4 years. సో గ్యారంటీగా నేను వెళ్ళిపోతాననే అనుకున్నారు. మా అమ్మ ఎంతో మంది దగ్గర ఏడుస్తూ ఉండడం నాకు తెలిసేది. చూస్తేనేమో నా లంగ్స్ అన్ని కూడా, ఎప్పుడు ఎక్స్రే తీసినా లంగ్స్ లో 10% 20% కూడా కనిపించేది కాదు. క్షయ అంటే ఏంటి? క్షయ అంటే అది కరిగిపోయింది అని కదా లెక్క. మందులు తక్కువ సార్, అప్పుడు మందులు తక్కువ. అప్పుడు మందులు టీబీ సెంటర్స్ లో పెట్టేసేవాళ్ళు. టీబీ సెంటర్స్ ఉండేవి ఊరి చివర, అందులో అట్లాంటిది ఎలా కాపాడుకున్నారు, ఎంత కాపాడుకున్నారు, ఎంత ముద్దు చేశారు, ఎంత కాదు సార్ మీరు మాకు ఇవన్నీ చెప్పడానికి మిమ్మల్ని మా గురించి ఉంచారు సార్. సో ఇవన్నీ మరి నిజం చెప్పాలంటే మరి తర్వాత చదువు లోపల గాని, ఉద్యోగం లోపల గాని అన్ని రకాలుగా మరి సక్సెస్ అయ్యాను. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఎలా వచ్చేసాను, ఒక రోజు సడన్ మార్పు వల్ల రావడము, ఇవన్నీ కూడా ఈ జన్మలో జరిగాయి. అంటే మా అమ్మ నాన్న పడ్డ కష్టం కాదా? అదే అంట నేను. అందుకే పిచ్చోళ్ళకి ఈ మార్గంలోకి ఎట్లా వచ్చారు సార్ మీరు? మీరు చేసిన పుణ్యం మీ అమ్మగారికి వెళ్తుందండి. మీరు ఇంతమందికి ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారంటే ఆ పుణ్యం ఆవిడకి ఖచ్చితంగా వెళ్తుందండి. నాకు అదే అనిపిస్తుంది. అసలు దేవుడు కూడా ఒక్కొక్కసారి, దేవుడు పంచాయతీలో అన్యాయం లేదు అని మనందరికీ తెలుసు. దేవుడు పంచాయతీలో అన్యాయం జరగదు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మరి అలాంటప్పుడు నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు నాలాగా ఇంత ఫీల్ అయ్యే వాళ్ళకు తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రుల్ని పట్టించు. ఆవిడ బాధపడుతూ ఉంటారు సార్, మీరు బాధపడకూడదు. మీరు బాగా ఉంటేనే ఆవిడ ఇది అవుతారు. చాలా మంది ఉంటారు, వాళ్ళకు ఉండొచ్చు కదా. నాకు ఇట్లాంటి పిచ్చోడికి కాదు సార్, ఆమె ఉండి ఇంకా బాధపడేదానికంటే త్వరగా పోవటమే మేలు కదా. ఆమెకు ముక్తి కలిగింది కదా. మీరు అట్లా అని మనసుకు సర్ది చెప్పుకోవాలి సార్. అట్లాగే సర్ది చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు నాకు కూడా ఎంత ఆత్మజ్ఞానం ఉండి ఇదంతా సత్యం కాదు, ఇదంతా అసత్యం అని చెప్పి తెలిసిన ఆ మెమొరీస్ వెంటాడుతుంటాయి కదా. ఇప్పుడు మా ఇంటికి వెళ్తాను, వెళ్ళగానే లాస్ట్ లోపల మా అమ్మ దాదాపుగా హాస్పిటల్ గౌన్ వేసుకొని పడుకునేది. అట్లా బేలగా నిస్సహాయంగా మంచం మీద ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత యాక్టివ్గా ఉండేది మా అమ్మ.
బేలగా ఏమి చేయలేని పరిస్థితి లోపల అట్లా నిస్సహాయంగా ఎముకల గూడులాగా కాదండి కాదండి సార్ ముఖముల ధైర్యం ఉంది సార్. ముఖములో అసలు ధైర్యం ఎప్పుడు ఆమెకు చనిపోయేంత వరకు కూడా ధైర్యంగానే ఉంది. అసలు దయా కరుణ ముఖంలో ఎట్లా పడుతుందంటే మీకు చెప్పని అవసరం లేదు సార్. అమ్మ మొహాలు చూస్తుంటే మీరు పెట్టిన సెల్ఫీలో కూడా చాలా జీవం ఉట్టిపడింది సార్. ఫేస్ లో చాలా ధైర్యంగా అసలు ఉన్నారు. అమ్మవారికి ఎంత అలా జీవం ఉట్టిపడిందో పొంగిపోతుంది చాలా సార్. బాగున్నారు లాస్ట్ మినిట్ లో కూడా. నాకు నేను రావాలని చాలా ట్రై చేసిన సార్. సారీ సార్, అమ్మోళ్ళ ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇంత చాలా ట్రై చేసిన. అని అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఎవరికి పెద్దగా చెప్పలేదు కూడా. ఒక ఆర్ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కొంతమంది రావడం తప్ప ఇంకా మిగతా ఎవరిని ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా ఎవరికి పెద్దగా చెప్పలేదు. రామంతపూర్ అయితే వద్దాం అనుకున్నాం సార్. మీరు వనస్థలిపురంలో ఉన్నారు కదా, అడ్రస్ తెలియదు. చాలా చాలా రావాలని ఉంది పాపం. అదే చాలా ట్రై చేసిన సార్. ఒక్కొక్క రోజు కానీ అసలు వీలు కాలేదు సార్. సారీ సార్. సార్ అడ్రస్ పెడతారేమో చూసాం సార్. అసలు అయ్యో పర్లేదు ఏం లేదు అట్లా అసలు ఏం రోజు పెట్టే ఫొటోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు సార్. చూడలేకపోతున్నామని చాలా ఫీల్ అయ్యాం సార్. అడ్రస్ పెడతారేమో. అయ్యో లేదు ఎవరు రావాలని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా ఏం చెప్పాలి అనుకుంటాను కదా సార్, మాకు రావాలనిపించింది సార్. మాకు రావాలని మీరు పెట్టే ఫొటోస్ కోసం బాగా వెయిట్ చేశాం సార్. ఒకసారల్లా సార్ను ఫ్యామిలీని కలిసి వస్తాము అని చాలా ట్రై చేసినాం సార్. అసలు ఎనీవే సో అట్లాగా మెమరీస్ కోసం బాగా వెయిట్ చేసేవాళ్ళం సార్. రోజు మీరు పెట్టే వాటి కోసం. చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇంకా మనం మాట్లాడే మాటలు వినిపించవు, మన బాధ వాళ్ళకు కనిపించదు, మనం చేసేది ఏది వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కమ్యూనికేషన్ తెగిపోయింది, ఇంకా అయిపోయింది, ఎప్పటి బంధమో తెగిపోయింది. ఇంకా జ్ఞాన మార్గం ప్రకారం అదంతా నిజమే. కాకపోతే మెమొరీస్ వెంటబడుతూ ఉంటాయి కదా, మెమొరీస్ వెంటబడుతూ ఉంటాయి. ఇల్లు ఖాళీగా కనిపిస్తుంది. మా అమ్మలా పడుకొని, అమ్మ ఏం చేస్తున్నావు, ఏం చేస్తాను, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్తాను నేను అన్నప్పుడల్లా నాకు గుండె అంతా ఇదైపోయేది. కూర్చోబెట్టి చెప్పేవాడిని. ఓ రోజు అందనమాట, అరే బ్రహ్మసూత్రాలు చెప్పరా అంటే కూర్చోరు 555 సూత్రాలు కొన్ని రోజుల పాటు చెప్పారు. చెప్పగానే ఎంత సంతోషపడిందో. అన్న కపిలుడు చాలు కదండి. దేవహూతికి చెప్పినట్టుగా చెప్పేవరా అని ఓ రోజు చాలా బాధపడుతుంది. ఒరే వాసు, నిజంగా నరకాలు స్వర్గాలు ఉంటాయారా అని ఏడుస్తుంది కూడా. నేను అన్నాను, అమ్మ అస్సలు ఉండదు, ఈ ప్రయాణం అనేవి ఉండవమ్మా, ఇవన్నీ కేవలం పురాణాలలో మనని ధైర్యంగా మనని ధర్మంగా ఉండడం కోసం చెప్పినవి, ఇవేవి ఉండవు. స్వర్గం నరకం ఎక్కడో లేవమ్మా, ఇక్కడే ఉన్నాయి. మనం చేసిన కష్టాలు అన్ని, మనకు వచ్చిన కష్టాలన్నీ కూడా పాపాలు, మనకు వచ్చిన సుఖాలన్నీ పుణ్యాలు, అంతే. అదిగాక మరణం తెలియదు మనకు, జన్మ తెలియదు మనకు, మరణం తెలియదు. మనకు తెలిసేవి రెండు. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు మనకు తెలియదు. జరా అన్నిటికంటే డేంజరస్, ముసలితనం. వ్యాధులు అన్నిటికంటే డేంజరస్. ఈ జరా వ్యాధులు మనని ఎక్కువగా బాధ పెడతాయి. ఆ జరా వ్యాధులు అనుభవించకుండా ఉండాలి అంటే భగవంతుడి మార్గమే సరైనటువంటి మార్గము. అందుకే భగవంతుడు ఏమంటాడు, జరా వ్యాధులు, నన్ను నమ్ముకున్న వాడికి నేను జరా వ్యాధుల నుంచి కాపాడతాను అంటాడు. జన్మ మృత్యు నుంచి కాపాడతాను అన్నాడు. ఎందుకంటే జన్మ మృత్యు ఎంత పెయిన్ఫుల్ అయినా మనకు తెలియదు, అది మనకు తెలియదు. కానీ జరా వ్యాధులు మాత్రం మనకు తెలుస్తాయి. కష్టంగా అనుభవిస్తూ ఉంటాం. పాపాలన్నీ కూడా ఇలా రోగాల రూపం లోపల వస్తూ ఉంటాయి. సో సరే, నేను అదే అంటాను, అమ్మా ఎంతో కొంత అనుభవించేస్తున్నాం కదమ్మా, అనుభవించినప్పుడు ఇక పోతాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఇక పోనీ ఏంది, ఇక నీకేమీ మిగలలేదమ్మా, ఇంకా పాపం ఏమీ మిగలదు నీకు. అదే కరెక్ట్ సార్. అదే కరెక్ట్. మనం చేసిన పాప పుణ్యాలు ఎక్కడో కాదు, నరకము స్వర్గము ఎక్కడో లేదు, అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని ఇక్కడే భూమి మీదే. మీరు అన్నట్టు మనకు వచ్చిన రోగాలు ఇవన్నీ కూడా పాపాలన్నీ రోగాలు. అంతే. సో అది జూలైలో మా అమ్మతో మాట్లాడారు మీరు. 15వ తారీఖు జూలైలో అమ్మతో మాట్లాడారు ఫోన్ లో. నేను చాలా బాధపడినాను. ఆ రోజు ఉంది, ఈ రోజు లేదు కదా అని అనుకున్నాను. ఎనీవే, ఇంకా మనము యక్ష ప్రశ్నలోకి వెళ్తాం. ఇది రికార్డింగ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బెటర్. సారీ, రికార్డింగ్ ఆపాలంటే నేను